నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలోని అక్బర్ నగర్ గ్రామ శివారులో గల ఎకరం 5 గుంటల భూమి అప్పటి ఇందిరాగాంధీ పీరియడ్లో 47 సంవత్సరాల క్రితం బీదవారికి 1977లో ప్రభుత్వ పట్టాలు అందజేశారు. అలా చాలా మందికి అసైన్మెంట్ నాటి తహసీల్దార్ బీద ప్రజలకు పంపిణీ చేసి ఫైనల్ పట్టా కూడా ఇవ్వడం జరిగింది. అందులో వ్యవసాయానికి పనికి వచ్చేవి కొన్ని ఉంటే బీడు భూములు మరికొన్ని ఉన్నాయి. కాగా కంచపల్లి సాయిలు, కంచపల్లి గంగామణి వ్యవసాయ భూముల కోసం భూమి చదును కోసం ఇటుక బట్టీలకు స్థలాన్ని చదును చేసి ఇవ్వడానికి ఇచ్చారు. చదును అయిన తర్వాత ఉలువలు, వరి పంటలు పండించుకున్నారు. తర్వాత కొన్ని నెలలకు నీరు లేక ఏ పంట వేసినా ఎండిపోతూ ఉండడంతో నీటి సౌకర్యం లేకపోవడంతో చేసేదేమీ లేక కాలువల నీరు వచ్చేదాకా చూసి ఏదైనా పంట వేద్దాం అనుకుని 2019లో ముళ్ల పొదలు పెరగడంతో జేసీబీ సాయంతో వాటిని తొలగించే క్రమంలో అక్బర్ నగర్ కు చెందిన హనుమంతరావు దేశాయ్ చదును చేస్తుండగా వచ్చి అక్రమంగా జేసీబీని ఆపివేసి మర్యాదగా ఇక్కడి నుంచి పొండి లేకపోతే చంపేస్తాం, మీపై కేసులు చేస్తాం అంటూ పలు బెదిరింపులకు పాల్పడడం జరిగిందని, ఇదేంటని ప్రశ్నిస్తే ఈ భూమి తన పేరుపై పట్టా చేసి ఉందని, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ అక్కడి నుంచి వెళ్లిపోవడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఆ స్థలం వద్దకి వెళ్లి తమకు న్యాయం చేయాలని, లేని ఎడ పురుగుల మందు సేవించి చనిపోతామని వారు గోడు వెళ్లబోసుకున్నారు. మేము ఏంటంటే ఇది మా నాన్నకి ఇచ్చిన భూమి, మా నాన్నకి ఇచ్చిన భూమి మేము సాగు చేసుకున్నాం. సాగు చేసుకున్న అక్కడ కొన్ని సంవత్సరాలు పండింది. కొన్ని సంవత్సరాలు పండగానే పండుగ అయిపోగానే బంద్ అయిపోయింది. నీళ్ళు ఎక్కైతే నీళ్ళు ఎక్కకపోతే ఇటుక పట్టుకు ఇచ్చింటిమి. ఇటుకలోడు ఇటుక తీసుకొని ఆడ వెళ్ళిపోయాడు. ఇది నాగాలతో లేవల్ చేసి దున్నినాం, నాటేసినాం, మడికట్లు కట్టినాం. ఆడదాకా నీళ్ళ ఎప్పుడు దీనికి కాలువ పారకం లేదు. దీనికి అన్యాయక్రాంతంగా ఆయన ఒకటే సర్వే నంబర్ నాది అని అన్యాయక్రాంతంగా దేశం అనేటోడు మా మీద ఇంతకు ముందు కూడా మేము లేవల్ చేపి చుట్టూ జరిగింది. ప్రతి ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నాయి. అయినా రౌడీజంగా అమ్మ నాన్న బూతులు మీతో అయితే ఏమిటి జేసీపీ ఎక్కిచ్చేస్తాను కూడా ఇంతకుముందు కూడా జేసీపీ కట్టె పట్టుకొని వచ్చిండు. ఆ ఫోటోలు కూడా మా దగ్గర ఉన్నాయి. శ్రీత గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారికి, సబ్ కలెక్టర్ గారికి మేము కోరుతున్నది ఏంటంటే మాకు న్యాయం జరగాలని కోరుతున్నాము. వీరభద్రరావు అనే వ్యక్తి అన్యాయంగా మా మీద, ఆయన కూడా ఒక విలేకరే ఉండి కూడా, ఆయన కూడా ఒక జర్నలిస్ట్ ఉండి కూడా ఆయన కూడా దౌర్జన్యంగా ఇవ్వాలి మా మీదకి ఇవ్వాల. దీనికి ఏదో హైవే పడ్డదని రోడ్డు మీద ఇవాళ రేట్ వచ్చిందని దాని మీద ఎగిరి మాకు దౌర్జన్యంగా మాకు హింసిస్తున్నాడు. మరి మాకు సంపతాన్ని బెదిరింపులు కూడా జరుగుతున్నాయి. మరి మా ఎంబట ఎటు పోతాడు ఈ హనుమంతరావు అనే వ్యక్తి మాకు ఎప్పుడు మా ఎంబట 2-3 మాకు పెడుతున్నాడు. మేము ఉన్నామే ఇది మరి మాకు రేపు ఏమన్నా అయితే జరిగితే మా దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. మా దగ్గర ఉన్నాయి అంటే కూడా మా నాయన ఉంటే కూడా మా నాన్న మేము కూడా పోవడం జరిగింది. ఆయనకు అడగడం జరిగింది. ఆ భూమికి నాకేం సంబంధం లేదు, నా భూమి నాకు ఉన్నదని. ఆయన భూమి అక్కడ, ఆయన భూమి వేరే ఏరియాలో ఉన్నది. ఆ భూమి ఈ భూమి మా భూమికి కలిగిండి అంతే. ఇప్పుడు చెప్పు పట్టకు 5 ఎకరం చెప్పు. 1 ఎకరం 5 గుంటలు పట్ట మాకు వచ్చిన పట్ట. ఇక అందులో ఇప్పుడు రోడ్డు బోర్డు పోతున్నది. పోతుందని రోడ్డు కరగాలంటే అది ఎంత పోతే ఎంత ఉంటుందో అటు కాల బౌండరీ ఉన్నది. ఇది పండించుకొని తినమని అన్నారు, పండించుకొని తింటున్నారు. పారకం అనేది ఎక్కదు కాబట్టి మేము నాటేయలేకపోయినాం. ఏదైనా మిట్ట పైరు వేస్తే 2-3 సార్లు వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు తేవడం జరిగింది, మేపేసడం జరిగింది. ఆ లోపు మాకు మా నాన్న చనిపోయాడు, మా అమ్మ చనిపోయింది. ఇదంతా నాటేసుకుందాం, కోత కోసుకుందాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.